చల్లగా ఉన్నాయి సప్పట్లు. హల్లెలూయా. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధాన దినాన సంఘమంతటికి ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలియపరుస్తా ఉన్నా. మా ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూబ్లో మాతో పాటు కలిసి ఆరాధిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి చెప్పండి మరి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఒక గుడ్ మార్నింగ్, ఒక హాయ్, షలోమ్, ప్రైజ్ లార్డ్. పళ్ళు బయట పెట్టి చెప్పండి. దెయ్యం మొహల్లాగా పెట్టుకుని ఠా చెప్పమాకండి. కొద్దిగా నవ్వుతూ చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చర్చ్, ప్రైజ్ లార్డ్ చర్చ్. హల్లెలూయా. అంత క్రిస్మస్ సందడిగా అనిపిస్తుంది. క్రిస్మస్ సందడిగా అనిపిస్తుంది. పాప మిల్లులు సదురుతున్నట్టున్నారు చాలామంది. ఇంకా లేట్ అయ్యారు. కొద్దిగా వాతావరణాన్ని బట్టి కూడా లేట్ అవుతుంది కదా. బాగా చల్లగా ఉంది. ఇట్స్ టూ కూల్. బాగా చల్లగా ఉంది. కొంచెం ఆలస్యం అవుతుంది, పర్వాలేదు. అయినప్పటికీ స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ నెల కాబట్టి ఒక క్రిస్మస్ ప్రసంగాన్ని మెల్లగా మొదలు పెడదాం మనం కూడా. లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వచనం. దానికి ఇదే మీ కానవాలు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఈ సందర్భంగా ఈ వచనాన్ని చూసినప్పుడల్లా నాకు సందర్భం గుర్తొస్తుంది. ఆ సందర్భం ఏంటంటే, మేము క్యారల్స్కి పోయినప్పుడు ఈ వాక్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇదొకటి, యెషయా 9:6 ఆ తర్వాత మత్తయి సువార్తలో ఒక ఈ వచనాలన్నీ ఉంటాయి. ఒక బ్రదరు వాళ్ళ ఇంట్లో, సేమ్ బ్రదర్ ఇంట్లో 3 సార్లు వాక్యానికి ఛాన్స్ ఆయనకే వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఎందుకో మరి వాళ్ళ అదృష్టం. ఆయన ఇంట్లో చదివాడు వాక్యాన్ని. దానికి ఇదే మీ కానవాలు, ఒక పశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి. శిశువుని ఆయన ఏం చేశాడు? పశువుని చేశాడు. 3 సంవత్సరాలు అదే బ్రదరు, సేమ్ బ్రదర్ ఇంట్లో ప్రేయర్ ఛాన్స్ వచ్చింది. ఎందుకో మరి మాకు అర్థం కాలే. ఆ 3 సార్లు కూడా ఆయన పశువు అనే చదివిండు. కాబట్టి వాక్యాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఉదయకాల సమయంలో ఈ 2024 12 ఆఖరి మాసంలో మీరు మమ్మల్ని నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా నోట నీ మాట ఉంచి మాతో సంఘముతో మీరు మాట్లాడమని వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువా ఉదయకాలపు వాక్యము ప్రభువా ఆదరణకరముగా ఉండుటకు కృప చూపమని అడుగుతూ మరొకసారి సంఘమంతటిని మీ హస్తాలకు అప్పచెప్పుతూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఏ సీజన్లో ఉన్నాం? ఏ మూడ్లో ఉన్నాం? ఫెస్టివల్ మూడ్లో ఉన్నాం. ఏ మూడ్లో ఉన్నాం? అయినా ఆ షాపింగ్లు మోస్ట్లీ విండో షాపింగ్లు అయితే అవుతూ ఉంటాయి. ఆ షాప్లో ఆ బట్టలు బాగున్నాయి, ఈ షాప్లో ఈ చీరలు బాగున్నాయి, ఇందులో చీరకు చీర ఫ్రీ, అందులో డిస్కౌంటు, ఇలాంటి అన్నీ తెలుసుకొని
అన్ని చూసి లాస్ట్కి 24వ తారీఖే కొంటాం కొంతమంది అయితే. నేనైతే 24వ తారీఖు రాత్రి, అది కూడా షాప్ బంద్ చేసే ముందు, సార్ ప్లీజ్ అన్న ఒక్క నిమిషం, అట్లుంటుంది కథ. హల్లెలూయా. ముందే ప్రిపేర్ అయిపోండి. అండ్ ఇంకొక మాట, స్పెషల్ మాట ఏం చెప్తా అంటే, అప్పు చేసి పప్పు కూడా తినమాకండి. ఉన్న ఒక్క పండుగ ఉన్న దానిలోనే చేసుకుందాం. ఓ బడాయికి వెళ్ళొద్దు. మనకి ఎంత ఉంటే అంతలో చేసుకుందాం, ఎంత ఉంటే అంతలో చేసుకుందాం. మీకు తెలుసో తెలీదు, నేనైతే ఒక క్రిస్మస్కి సుల్తాన్ బజార్లో కొన్న బట్టలు నా పిల్లలకి. ఎక్కడ అంటే ఫుట్బాల్ మీద కొన్నా. అంటే ఆల్మోస్ట్ 100 రూపాయల ఫ్రాక్. ఎంత అండి? 100 రూపాయల ఫ్రాక్. అది కూడా ఎందుకు కొన్నానంటే, మన చర్చిలో ఒక దొంగగాడు డబ్బులను ఎత్తుకుపోయిండు. ఇజ్రాయెల్ రాజు అని ఒకడు ఉంటాడు. వాడు డబ్బులను ఎత్తుకొని వెళ్ళిపోయిండు. వాడు ఎంత ధైర్యంగా పేరు చెప్తున్నా చూసిరా మీరు? ఎంత గట్స్ ఉండాలి. ఎందుకంటే వాడు నా ముందుకు వచ్చాడు, దమ్ము లేదు వాడికి. ఎందుకంటే దొంగకు ధైర్యం ఉండదు. తప్పు చేసినోడు ధైర్యం ఉంటుందా? ఎట్లుంటుంది తప్పు చేసినాడు? తలెత్తితే గుద్దుడే మొహం మీద వేసి, అప్పు చేసి మళ్ళీ అన్నట్టు. స్తోత్రం కలుగును గాక. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ద హ్యూమిలిటీ ఆఫ్ గాడ్, ద హ్యూమిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తగ్గింపు. దేవాది దేవుడై ఉండి, ఆయన దేవుని కుమారుడై ఉండి, ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనం గమనించినట్లయితే, ఆయన జన్మించడానికి అసలు స్థలమే దొరకలేదంట. ఆయన జన్మించడానికి స్థలం దొరకలేదు. ఎవరిని అడిగినా కానీ హోటల్స్ అన్నీ ఫుల్, ఇన్స్ అన్నీ ఫుల్, అన్నీ ఫుల్ ఉన్నాయి. ఎవ్వరు ఏ ఇంట్లో స్థలం లేదు. ఆయనకు స్థలం ఎక్కడ దొరికింది అని అంటే, ఒక పశువుల పాక దొరికింది. ఏం దొరికింది? అక్కడ మంచి సెంటు వాసన వస్తుంది అంటగా. పశువుల పాకలో పేడ పెంట వాసన. ఆయన ఉయ్యాలేంటో తెలుసా? ఆయనకు ఉయ్యాల పశువుల తొట్టి. ఏ తొట్టి? పశువుల తొట్టి. అందులో కుడితి ఏముంటుంది? కుడితి మంచి వాసన ఉంటుంది కదా, మంచి ఫ్రెష్ సాంబార్ లాగా. అలాంటి స్థలంలో ఆయన ఎక్కడుండవలసిన వాడు? ఎంత సువాసన కలిగిన స్థలంలో ఉండవలసిన వాడు, ఎంత మహిమకరమైన, ఆనందకరమైన, అందమైన స్థలంలో ఉండవలసిన వాడు మన కోసం. ఎవరి కోసం? మన కోసం. అక్కడ అలాగా ఆ మురికిలో, ఆ వాసనలో జన్మించాల్సి వచ్చింది ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్, ఈ మాసంలో క్రిస్మస్, క్రీస్తు పుట్టుట వలన మనకు అనుగ్రహించబడిన, క్రీస్తు వలన మనకు అనుగ్రహించబడిన కొన్ని ఆశీర్వాదాలు మనం ధ్యానం చేద్దాం. గబ గబ. ఎలాగా? గబ గబ. చేపలు ఎంతమంది తెచ్చుకోరు? తెచ్చుకోలే? మార్కెట్ పోలే? మటన్ ఓకే, ఒక మటన్ సగం చేయలేసింది, అంటే సగం మటనే. నాకు గుంటూరు నుంచి ఫ్రెష్ చేపలు వచ్చినాయి. ఇవాళ పండుగప్ప ఫ్రెష్ చేప వచ్చింది గుంటూరు నుంచి. మధ్యాహ్నం సలమక సంపేయ్. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య ఈ మటన్, చికెన్ వీటన్నిటికంటే కొద్దిగా ఫిషే ఎక్కువ తినండి. ఎందుకంటే ఆ చికెన్ ఏమో ఇంజెక్షన్ ఇచ్చిన కోళ్ళు, ఇక మటన్ అంటే ఏముంది, అది ఫ్యాట్, హార్ట్ అటాక్లు వస్తాయి. సో ఫిష్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ప్రమోషన్ చేస్తున్నాను అనుకుంటారా? నాకేం చేపల దుకాణం లేదు, నేను ప్రమోషన్ చేయని. హల్లెలూయా. క్రీస్తు పుట్టుట వలన మనకు అనుగ్రహించబడిన కొన్ని దీవెనలు. పాయింట్ నంబర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 1 verse 12. తన్ను ఎందరు అంగీకరించిరో, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఎంతమంది అంగీకరించారు? బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్. దేవుణ్ణి ఎంతమంది అంగీకరించారు? అంగీకరించిన వాళ్ళంతా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. అందుకే కదా సార్ మందిరానికి వచ్చినాం, అందుకే కదా అంగీకరించినందుకే కదా. ఎస్, రిసీవింగ్. హల్లెలూయా. అంగీకరించిరో. టు దెమ్ గేవ్ హీ పవర్. ఏమిచ్చాడంట? పవర్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. సో హూ వి ఆర్ నౌ?
హూ వి ఆర్. ఎవరు మనం? యాకోబు కొడుకునా? అంటే మన ఆయన పేరు యాకోబులే, కొంగల యాకోబు. నేను కొంగల జార్జ్ ఆర్బట్ కదా. ఈ లోకంలో కంటే ఆయనకి పిల్లలుగా ఉండడం. ఇప్పుడు భూమి మీద నేను యాకోబు కొడుకుని ఏమిచ్చాడు నాకు మా బాబు? మీకు తెలుసా? వెళ్తా 4.5 లక్షలు అప్పిచ్చాడు. వెళ్తా 4.5 లక్షలు అప్పిచ్చాడు. మీరు అనొచ్చు ఇల్లు ఇచ్చాడుగా. ఇచ్చాడు, బ్యాంకులో పెట్టాడు. అది కూడా తెచ్చుకున్నాం కట్టుకుని ఏదో రకంగా. రిటైర్మెంట్ అయ్యి నాన్న డబ్బులు వచ్చినాయి. అరే కంపెనీకి రారా డబ్బులు ఇస్తా అన్నాడు. నేను ఆశగా పోయినా. నేనేమడిగినా అంటే, నాన్న మాకెక్కువ డబ్బులు ఏమొద్దు, నాకు 3 పిల్లలు కదా, 3 పిల్లలకి తలా 1 లక్ష రూపాయలు ఇయ్యి, నాకు 1 లక్ష, మా ఆవిడకు 1 లక్ష, ఒక 5 లక్షలు ఇయ్యి నాన్న చాలు అన్న. తీరా అక్కడికి వెళ్ళాక ఒక కవర్ తెచ్చిచ్చాడు. ఎంత అన్న? 2,40,000 అన్నాడు. అంటే నేను 5 లక్షలు అడిగితే నువ్వు అందరికీ సగం సగం ఇచ్చి అందులో మళ్ళీ 10,000 కొట్టినావా అన్న. కావాలంటే తీసుకో లేకపోతే అన్నాడు. ఓరే నాయన, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టినవరా బాబు అని బయటికి డబ్బులు తీసుకున్నాక గేట్లో నుంచి నా ఫ్రెండ్ ఒకడు వంశీ అని ఉంటుండే, నేను వాడు పోయినాం స్కూటర్ మీద. బావ ఒకసారి గిల్లు రా అన్న. ఎందుకు రా అన్నాడు. అంటే యాకబన్న డబ్బులు ఇచ్చిండా ఇయ్యలేదా అని డౌట్ రా అన్న. స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చాడు? కానీ మన దేవుడు తనను అంగీకరించడం అంటే ఏంటంటే మతం తీసుకోవడం అనుకుంటారు కొంతమంది. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే మతం తీసుకోవడం అనుకుంటారు. నో, మతం తీసుకోవడం కాదు. క్రైస్తవ్యం మతం కానే కాదు. క్రైస్తవ్యం కేవలం మార్గమే. దిస్ ఇస్ ఓన్లీ ద వే. దిస్ నాట్ ఎ రిలీజన్ ఆర్ దిస్ నాట్ ఎ క్యాస్ట్. ఇది కులము మతం కాదు, ఇది కేవలం మార్గం. ఎందుకనంటే యేసుప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు. ఈ లోకం దేశమంతా అంగీకరిస్తుంది యేసుప్రభువే దేవుడని. తెలుసా మీకు? ఈ దేశం మొత్తం మీ నోటు మీద చూడండి ఏమని ఉంటుందో, సత్యమే వజేత, సత్యమే గెలుస్తుంది. అంటే యేసు ప్రభువే సత్యం. స్తోత్రం కలుగును గాక. పోలీసు వాళ్ళ టోపీ, నెత్తి మీద టోపీ ఉంటుంది, దాని మీద ఏముంటుంది? ఓ మై గాడ్, సంబడి సే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనని అంగీకరించాలంట. వాళ్ళకి he gave the power, hallelujah, hallelujah, even to them that believe on his name. Even to them, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన నామమందు. ఏ నామం? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ నామం? యేసునామం. కుంటోడు గుడి దగ్గర అడుక్కుంటా ఉన్నాడు. 40 years ఎక్స్పీరియన్స్ ఆడికి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? 40 years ఇండస్ట్రీ బెగ్గింగ్. హీ నో హౌ టు బెగ్. ఎలాంటి వాళ్ళని చూసి ఎలా అడుక్కోవాలో ఆడికి తెలుసు. అంటే డ్రెస్సింగ్ని బట్టి అడుక్కుంటా ఉంటాడు. అయితే పేతురు యోహాన్లను చూసి అనుకున్నాడంటే వీళ్ళ దగ్గర నాకేమన్నా వెండి కానీ బంగారం కానీ దొరకొచ్చు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? వెండి కానీ బంగారం కానీ. వాళ్ళిద్దరు ఏమన్నారంటే, వెండి బంగారాలు మా దగ్గర లేవు, నజరేయుడైన యేసు నామంలో. ఏ నామం? హల్లెలూయా. ఎంత పవర్ ఉందంటే దాంట్లో. వాడు ఎట్లా లేచిండంటే తెలుసా? ఎట్లా చూపండి ఒకసారి, ఎట్లా లేచిరో చూద్దాం. రెడీ? 1 2 3. దిక్కున లేచి జంపు లేచి ఏం చేశాడంట? అబ్బా నా కాళ్ళు వచ్చేసినాయి అనుకుంటుండా? అనుకోవట్లే, గంతులేస్తుండంట. ఏదో ఒకసారి గంతులేయండి, జింగిచక గంతులేయండి. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ అప్, సిట్ డౌన్. హల్లెలూయా. దిగ్గున లేచి గంతులేస్తూ వాడు మందిరంలో అంతా తిరుగుతుండంట. అందరికి తిరిగి దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడట. 40 years నా అవస్థ నుంచి దేవుడు నన్ను లేపాడు. అది ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలట. ఆయనకి ఏమవుతాం? పిల్లలు అవుతాం. ఎలా పిల్లలు అవుతాం అంటే, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నుండి వచ్చిన ఇశ్రాయేలీలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నానంటే, నా స్వకీయ ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. నువ్వు ఎలాంటి జనము?
ప్రతిష్ఠించబడ్డావు. హల్లెలూయా. ఫర్ thou art an holy people. వాట్ యు ఆర్? ఎంతమంది హోలీ? ఎంతమంది హోలీ? పరిశుద్ధులు అనగానే అందరికి డౌట్ వస్తుంది. నేను అబద్ధం ఆడే కదా, రాత్రి కూరగాయల్లో డబ్బులు దాచుకున్నా కదా. దేవుడే, యు ఆర్ హోలీ. ఎలాంటి ప్రజలు మీరు? పరిశుద్ధమైన ప్రజలు. And the Lord had chosen thee. హల్లెలూయా. మరియు యెహోవా భూమిపైనున్న సమస్త జనములలో విశేషముగా ఎలాగంట స్పెషల్లీ విశేషమైన వారివి. ఎలాంటి వాడివి నువ్వు? సమస్త జనములలో విశేషమైన ప్రజలు. అబౌవ్ ఆల్ ద నేషన్స్ దట్ ఆర్ అపాన్ ద ఎర్త్. హల్లెలూయా. పెక్యులర్ అంటాడు. ఏమంటాడు అంటే మనం ఫెమిలియర్ బాస్. ఎవరు ఫెమిలియర్? ఫెమిలియర్ అంటే ఎవరు? ఒక అమితాబ్ బచ్చన్ ఫెమిలియర్, పుష్ప ఫెమిలియర్, ఎందుకంటే జైలుకు కూడా పోయి వచ్చిండు. ఫెమిలియరా కాదా? కమాన్ సంబడి టెల్ మీ. అదవత్తో ఒళ్ళు బలిసి సినిమాకి వెళ్ళి అది చచ్చిపోతే హీరోయిన్ పట్టుకపోతారా అండి ఎవడన్నా? ఇది చట్టమా? న్యాయమా? ఉందా ఎక్కడన్నా? పుష్కరాలకు ఎంతమంది చచ్చిపోయారు గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు? చెప్పండి. దగ్గర 23 మంది. మరి ఆయనను అరెస్ట్ చేయాలి కదా, చేసిర్రా? ఇదెక్కడ న్యాయం? న్యాయం ఉందా? అధికారం నడుస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేసిర్రు. ఇంటర్నేషనల్ వైడ్ అయిపోయింది ఆయన మొత్తానికి. ఇక ఇంగ్లీష్ సినిమాలలో వస్తాడేమో రా నాయన. చెప్పాలి అవన్నీకి, ప్లీజ్ నీకు దండం పెడతా, హాలీవుడ్ మాత్రం సినిమా తీయకు సార్ అని. ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళకి మన టాలీవుడ్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నిట్లో. ఈయనేమో బాగా హైట్ కదా, బాగా హైట్. ఈయన నేను కటింగ్ చేసే దగ్గరికే వస్తాడు. కటింగ్ ఇద్దరం ఒక దగ్గరనే చేయించుకుంటాం. ఇద్దరికి కటింగ్ చేసేది ఒకడే. నాకు చేస్తే వాడు వేడి చేయాలా, వాడిని వేడి చేస్తే నేను వేడి చేయాలా. స్తోత్రం కలుగును గాక. ఎవరి పిల్లలం మనం? యాకోబు గారి అబ్బాయి కంటే ఎవరికి అబ్బాయిని అనుకోవడం. నాకు ఇక్కడే ఉంచాడు మా నాన్న, అప్పు ఉంచాడు, ఇల్లు ఉంచాడు. ఇంతకు మించి ఏమన్నా ఇచ్చాడా? ఏమీ లేదు. కాబట్టి ఏదోటి ఇవ్వండి దయచేసి మీ పిల్లలకి, నాలాగా తిట్టుకోకుండా ఉంటారు. ఏమి ఇవ్వకపోయినా అప్పులు మాత్రం ఇవ్వకండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు జన్మనిచ్చాడు కాబట్టి నేను, కానీ పరలోక తండ్రి మనకేమిస్తాడనంటే పరలోకంలో ఉన్న ఇల్లు ఇస్తాడు. ఏ ఇల్లు ఇస్తాడు? మనం ఆయనకి పిల్లలమైతే మనకేమిస్తాడో తెలుసా? అక్కడ పరలోకంలో నా తండ్రి ఇంట సో మెనీ మ్యాన్షన్స్ ఏమున్నాయట? స్తోత్రం. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మనం ఆయనకి ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. దత్తపుత్రాత్మ ఏం చేసుకున్నాడంట? దేవుడు మనల్ని అడాప్ట్ చేసుకున్నాడట. దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. స్తోత్రం చెప్దామా? మా అమ్మ మా నాన్ని అబ్బా అనేది. మనం ఇప్పుడు ఏమని పిలవచ్చు అంటే దేవుణ్ణి దేవుడా 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 సామే అనక్కర్లా. ఏమనాలా? అనండి ఒకసారి. అబ్బా. రాయలసీమలో అబ్బా అని తాతని పిలుస్తారు కదా. రాయలసీమలో ఎవరా? ఎనీ రాయలసీమలు కర్నూలు అటు సైడు, కర్నూలు అటు సైడు తాతని పిలుస్తారు కదా, అబ్బా అని పిలుస్తారు. హల్లెలూయా. తండ్రి దేవా నీవుంటే ప్రేమ వర్ణించుట నిత్య నా బ్రతుకు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా
బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీ ఉంటే నాకు చాలు. హల్లెలూయా. కదా ఎంత హాయిగా ఉంది కదా, ఎంత హాయిగా ఉంటుందో. కాబట్టి ఏంట మనకి ఏ ఆత్మనిచ్చాడంట? దత్త పుత్రాత్మ. హల్లెలూయా. సో వేర్ బై వి క్రై అబ్బా అండ్ ఫాదర్. ఏ తండ్రి దగ్గరన్నా ఏ పిల్లలైనా కన్నీళ్లు పెట్టుకుంటే తండ్రి పిల్లలకి అది చేస్తాడా చెయ్యడా? చేస్తాడు. మారం చేస్తాడు. సొక్కా పట్టుకుని లాగేసి నాకు 3 కావాలి, నాకు వేరే వద్దు, అరే వదిలే సొక్కా వదిలే వచ్చినాడు, ఏదో ఒకటి తీసుకొని చావు. స్తోత్రం కలుగును గాక. దత్తపుత్రాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. సో వీ కెన్ కాల్ హిమ్ ఫాదర్. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ పత్రిక. క్రీస్తు భూలోకంలో పుట్టుట వలన మనము కుమారులుగా మార్చబడ్డాం, కుమారులుగా దత్తపుత్రులుగా మార్చబడ్డాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల హల్లెలూయా. ఆర్ యు రెడీ స్టడీయింగ్ ద సేమ్? 6:18 2 కొరింథీ పత్రిక. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. చాలు నేను వారి మధ్య ఉంటాను. ఆయన మనకేమై ఉంటాడట? హల్లెలూయా. ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు మీకు తండ్రినై ఉందును. ఎలాగుంటాడంట? హల్లెలూయా. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. ఏం చేస్తాడంట? చేర్చుకొందును. హల్లెలూయా. రిసీవ్, హీ విల్ రిసీవ్ us. హల్లెలూయా. ఎప్పుడు చేర్చుకోవాలి? ఒకరినొకరు చేర్చుకోవాలి. ఒకరినొకరు చేర్చుకోవడం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. రిసీవింగ్ ఈచ్ అదర్. మీరు నాకు కుమారులను కుమార్తెలు. మీరు నాకు ఎవరంట? అబ్బా, థ్యాంక్ యూ డాడీ. ఈ ఊకే ఇటుకలు, ఈ స్లాబ్, ఈ రేకులు ఇల్లు ఉండే కంటే ఎక్కడ ఉంటాం పోయి? హల్లెలూయా. డాడీ దగ్గర స్తోత్రం చెప్దామా? సో యేసుక్రీస్తు భూలోకంలో పుట్టుట వలన మనకు ఒక రిలేషన్ ఏర్పడింది. ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడుతున్నాం. పాయింట్ నెంబర్ 2, కీర్తన గ్రంథం 23వ కీర్తన 2వ వచనం. థ్యాంక్ యూ జీసస్. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు భూలోకంలో జన్మించుట వలన పచ్చిక గల చోట్ల నిన్ను ఆయన పరుండ చేస్తాడు. హీ మేక్ ఇట్ మీ టు లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్. పచ్చికలు ఉండడానికి ఇష్టపడతామా? ఆ వరిగడ్డి మీద కూర్చోడానికి ఇష్టపడతామా? వరిగడ్డి మీద కూర్చుంటే ఏమవుద్ది? గుచ్చుకుంటుంది, తెగిపోతాయి. అదే పచ్చిగా మంచి గార్డెన్ చూడంగానే ఏమనిపిస్తుంది? అబ్బా అనిపిస్తుంది. మేము నిన్న దుండిగల్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయినాం. నిన్న మొన్న ఒక చిన్న పంచాయతీ ఉంటే మంచి గార్డెన్ ఉంది. ఆడ చాలా మంచి గార్డెన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు కొంతమంది, ఒక గుంపు ఆ గడ్డి లోపల పోయి నుంచురు. ఆడ నుంచి గడ్డిలా పక్కకు రా అంటున్నా ఆయన కానిస్టేబుల్. పాడైపోతుందని. స్తోత్రం కలుగును గాక. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. వాట్ డస్ దిస్ గ్రీన్ షోస్? ఈ పచ్చదనం దేన్ని చూపిస్తుంది అని అంటే ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. అని అంటే మనం ఎండిపోలేదు, ఇంకా పచ్చగానే ఉన్నాం. ఇంకా మనము పచ్చగానే ఉంచుతాడు ప్రభు మనల్ని. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. సో గాడ్ వాంట్ టు గివ్ us the spiritual rest
and the spiritual food, the spiritual rest and spiritual food. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. హెచ్కేలు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం, నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, నాకిష్టమైన కాపరులను నేను నియమిస్తాను. వారు జ్ఞానముతో ఆ నియమించబడిన కాపరులు ఎవరంట? దేవునికి ఇష్టమైన కాపరులను ఆయన నియమిస్తాడు. వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ములను ఏలుదురు. దేంతోటంట? జ్ఞానముతో వివేకముతో. ఇంగ్లీష్లో నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ప్రభువుకు మహిమ కలుగును గాక. జ్ఞానం లేకపోతే బుద్ధి లేనిది ఒకటి ఉందంట. ఏం చేస్తుందంట? అది కొంప రోడ్డు మీద వేస్తుందంట. అవుతుంది బుద్ధి లేనిది. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, సంసారాన్ని ఎక్కడేస్తారు? బజార్లు వేస్తారు. ఏడా? బజార్ల రోడ్డు మీద. కొంతమంది జ్ఞానులు ఉంటారు, బుద్ధి కలిగిన స్త్రీలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సంసారాన్ని గుట్టుగా, ఎలాగా గుట్టుగా చేస్తారు. కాబట్టి మీరు ఏ లిస్టులో ఉన్నారో మరి మీరే తెలుసుకోవాలిగా. మా ఆయన బుద్ధి లేదండి ఆడికి, అది లేదండి ఆడికి, ఇది లేదు. వాడి కిరీటమే బాబు నీకు, వాడు పర్వట్లేదు ఏమాక. పురుషుడు స్త్రీకి కిరీటం అంటే కిరీటాన్ని తీసిన బురదలేస్తావా? ఆయన పరువు తీస్తే నేను ఏం చేసినట్టు? ఇంకా వాడు ఎంత దుర్మార్గుడైనా మంచోడనే చెప్పాలా. రాత్రంతా నీ ఈపు విమానంలాగా మోత మోగినా, అబ్బో రాత్రి నన్ను చాలా బాగా లవ్ చేశాడు మా ఆయన అని చెప్పాలా. అబ్బా అని లోపల అనుకున్నా, ఈడు జిమ్మడిపోను, తోలు పోయేటట్టు కొట్టాడు రైడు అనుకున్న. పొద్దున్న ఏం చేయాలా? లేదు రాత్రి నన్ను ఐస్ క్రీమ్ తీసుకుపోయింది 1 o'clockకి కాళ్ళు ఎక్కడ తీసుకుపోయింది, కాళ్ళు ఐస్ క్రీమ్ తినడానికి తీసుకుపోయింది, హైటెక్ సిటీ దగ్గర పోయి ఐస్ క్రీమ్ తినొచ్చినాం అని చెప్పాలా. చెప్పేటట్టు కనపడట్లేదే మీరు? కొంతమందే నవ్వారు. స్తోత్రం కలుగును గాక. ఎట్లా? నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. హల్లెలూయా. మంచి కాపర్లను ఆయన మనకిస్తాడు, వారు మనకు జ్ఞానం. యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. యేస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపుదును, మంచి మేతగల చోట వాటిని మేపుదును. ఇశ్రాయేలు యొక్క మంచి మేత. ఎంతమంది బర్రెలను తోలిర్రు ఊర్లో? బర్రెలను ఎంతమంది తోలిర్రు? గేదెలని ఎంతమంది తోలికెళ్ళారు పొలాల్లోకి? హాలిడేస్ రాగానే మేము ఊరికి వెళ్ళంగానే అదో సరదా. పొద్దున్న ఊర్లో అందరు గేదెలను తీసుకెళ్తా ఉంటే మనం కూడా ఎగేసుకుని చక్కగా టిఫిన్ డబ్బా పచ్చడన్నం కట్టుకుని ఆ కాలువ దాటి ఎట్లా ఏటిలోకి వెళ్ళి ఏటి దాటంగానే మంచి మేత ఎక్కడ ఉంటుందో అక్కడ వాటిని వదిలి ఏ చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. కాసేపు ఆ ఏట్లో ఈత వేసుకుని ఆకలి అవ్వగానే తిని కదా. మంచి మేత. ఎలాంటి మేత? ఐ విల్ ఫీడ్ దమ్ ఇన్ ఏ గుడ్ పాస్చర్. స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క ఉన్నత స్థలముల మీద. ఎక్కడంట మనకి దొడ్డెక్కడంట? ఉన్నత స్థలముల మీద ఒక దొడ్డిని ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలమును. బలమైన మేత. అబ్బా బాబా, మంచి మేత. స్తోత్రం కలుగును గాక. మంచి మేత, మంచి స్థలం, మంచి దొడ్డి. అబ్బా బాబా, అన్ని మంచివే. దేవుడి మాసంలో ఇన్ని మంచి పనులు మీ కొరకు జరిగించును గాక. హల్లెలూయా. అన్న ఆరాధనలో చాలా విషయాలు మాట్లాడారు, ప్రవచనాత్మకమైన మాటలు మాట్లాడారు. ఎంతమంది ముందుకొచ్చి ఎస్ ఇట్స్ మీ అని అన్నకు చెప్పెళ్తారో నాకు తెలియదు. అది నేనే అన్నా, ఆ నలుగురిలో నేను కూడా ఉన్నా, ఆ ఒక్కరిలో నేను కూడా ఉన్నా అని ఎవరు ముందుకొచ్చి చెప్తారో నాకు తెలియదు. అన్న ఇన్ని డేస్ నుంచి నేనే ప్రేయర్ చేస్తున్నా అని ఎవరు ముందుకు వస్తారో నాకు తెలియదు. హల్లెలూయా. బట్ నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రక్తస్రావం గల స్త్రీ భయపడుకుంటూ వచ్చింది, నేనే అని చెప్పింది. ఏమని చెప్పింది? నేనే అంది. అప్పుడేమన్నాడు?
సమాధానము గలదానవై గో ఇన్ పీస్, గో ఇన్ ఆర్ లివ్ ఇన్ పీస్. సమాధానంగా బ్రతుకుతావు. ఇంకా ఇప్పటిదాకా పోగొట్టుకుంది ఇనఫ్, ఇనఫ్ ఈజ్ ఇనఫ్. హల్లెలూయా. నౌ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ పీస్ అని ప్రభువు చెప్తాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాయింట్ నెంబర్ 3. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. పాయింట్ నెంబర్ 3. కుమారులుగా చేయబడతారు. తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆయనకి ఏం లేదంట. భూమి మీదకి వచ్చినప్పుడు స్థలం లేదు, హాస్పిటల్స్ లేవు, హోటల్స్ లేవు. ఎవరు వాళ్ళని కొంచెం అరే పోనీలే పాపం నిండు గర్భవతి కదా అని ఎవరు ఆశ్రయం ఇయ్యలా. కాబట్టి ఆయనకేం లేదంట. దేవుడికి స్థలం లేదా? ఈ స్థలాన్నంతా సృష్టించింది ఆయనే కదా. ఈ యూనివర్స్ని సృష్టించింది ఆయనే. అబౌవ్ ద యూనివర్స్, స్టార్స్, ప్లానెట్స్, వాటన్నిటిని తయారు చేసింది ఆయనే. సూర్య చంద్ర నక్షత్రాలని తయారు చేసింది ఆయనే. ఆయనకి స్థలం లేదంటారు ఏంటండి? ఎస్, ఆయన జన్మించడానికి స్థలము లేనందున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు ఏమంటాయంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీరును నేనును, ఎవరెవరంట? మీరును నేను కలిసి మనం ఉండబోతున్నాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ కూడా ఉంటుందంటే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన ఈ గుడారం శిథిలమైపోదా? దిస్ బాడీ, దిస్ ఫిజికల్ బాడీ ఏమైపోద్దంట? సో దిస్ ఈస్ ద ఎర్త్లీ హౌస్ ఆర్ ఎర్త్లీ టాబర్నకల్ విల్ డిసాల్వ్డ్. ఏమైపోద్ది? పురుగులు పట్టేస్తాయి 3 రోజులకో 4 రోజులకో. ఎన్ని రోజులకు? 3 రోజులకో 4 రోజులకో గుంతలు పెట్టంగానే, ఎందులో పెట్టంగానే 4th ఫేజ్లో హైటెక్ సిటీ పక్కకు, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పక్కకు ఏంటిదాడ శ్మశానానికి పోగానే 3-4 రోజులకి ఏమవుతుంది? పురుగులు పడతాయి. కానీ చేతి పని కాక, ఏమంటాడు? చేతి పని కాక, we have a building of God and house not made with hands. హల్లెలూయా. నిత్యమైనది, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకున్నది. we have a house in heaven and it is eternal. అది డిజాల్వ్ కానిది, నాశనము కానిది, పాడైపోని ఇల్లు. ఏ ఇల్లు? పాడైపోని ఇల్లు. ఆ ఇల్లు ఏ ఇల్లు అని అంటే, ఇటుకలతోటి సిమెంట్ తోటి కట్టింది కాదు, బంగారంతో కట్టిన ఇల్లు. ఏ ఇల్లు? చెప్పండి. ఇప్పుడు బంగారం వేసుకోనికి ఇదైపోతా ఉంటాం. మెడలో వేసుకోవాలి, అక్కడ వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి, తల మీద వేసుకోవాలి, మొహానికి వేసుకోవాలి, నడువులకి వేసుకోవాలి, కాళ్ళకి వేసుకోవాలి. అప్పుడు ఎక్కడ ఉంటుంది బంగారం? కాళ్ళ కింద ఉంటుంది. తొక్కుంటా వెళ్తూ ఉంటాం, బంగారం మీదే వెళ్తూ ఉంటాం. చెప్దామా స్తోత్రం? తొందరగా చచ్చిపోవాలని ఉందా? ఉండదు. ఎవడికి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే చచ్చిపోతేనే అక్కడికి వెళ్తాం. ఇప్పుడు చచ్చిపోతే లేదు కదా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో కూడా, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబో దానికోసం ఎదురు చూస్తున్నాము. ఏం చేస్తున్నాము? ఉండబో దానికోసము. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కాబట్టి ఏ రోజు కన్నా అక్కడికి వెళ్ళాల్సిందే. ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము,
శిలువ రక్తమే జయము. ఏడిసినట్టు వాడుతున్నారు. అక్కడ జయం కనపడట్లా, అపజయమే కనపడుతుంది. ఏ చురత్తామే జయము. అరే క్యా హై బే. అరే పాటలు కొద్దిగా బేస్ ఉండాలి, ఏదన్నా మాట చెప్పినప్పుడు బేస్ ఉండాలి. ఏయ్ బెదిరించినప్పుడు ఏయ్ అట్లుంటుందో బెదురుతారు ఎవరన్నా? చదువు అర్థం కావట్లా, కూర్చోనికి. గుడ్లు వేసుకొని చూస్తుంది అనిత కూతురు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ. పాయింట్ నెంబర్ 4, గోయింగ్ టు పాయింట్ నెంబర్ 4, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. హల్లెలూయా. దేవుడు ఈ లోకంలోకి వచ్చుట ద్వారా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చుట ద్వారా ప్రతి మనుషుని వెలిగించుచున్నాడు. ప్రతి మనుషుని వెలిగించుచున్నాడు అంటే మనలో వెలుగు లేదా? మనలో వెలుగు లేదా? లేదు. మనము పాపము అనే చీకటిలో ఉన్నాం. పాపము అనే చీకటిలో ఉన్నాం కనుక ఈ పాపము అనే చీకటిలో నుండి దేవుడు మనల్ని వెలుగులోనికి నడిపించడానికి యేసుక్రీస్తు వారు భూలోకంలో జన్మించాడు. Christ has been incarnate into the world to make us a light, or make us shine. మనల్ని వెలిగించడానికి నేను లోకమునకు వెలుగయ్యున్నాను అని అంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనుషులకి వెలుగు చూస్తే భయం, మనుషులకి వెలుగు చూస్తే భయం. ఎందుకనంటే ఈ గొర్రెల కాపర్లు మంద కాసుకునేటప్పుడు వారికి ఒక వెలుగు ఉదయించిందట. వారి మీదకి వెలుగు రాగానే వెలుగు చూసి వారు ఏమయ్యారు? భయపడ్డారు. భయపడగానే అప్పుడు దూతంది, భయపడద్దు, ఇదిగో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెచ్చాను కాబట్టి భయపడ. అవునా, ఏంటిదబ్బా అది, ఏంటబ్బా అనగానే ఇదిగో యేసుక్రీస్తు మీ కొరకు పుట్టాడు, పలాన్ దగ్గర ఉన్నాడు, పోయి ఓ నమస్కారం పెట్టుకొని రండి రా అంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. ఈ వెలుగు ఎవరికి కావాలి అనంటే మరణము అనే చీకటిలో ఉన్న వారికి. ఎవరికి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. గాఢాంధకారం అని తెలుగులో రాయబడింది, అదే ఇంగ్లీష్లోకి వచ్చేవరకు ఏమని ఉంటుంది అంటే ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అంటది. ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అని ఉంటుంది. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు ఒక బోలెడని శవాలతో నిండి ఉన్న ఒక లోయ ఉందట. ఆ లోయలో ఏమున్నాయట? చాలా ఎముకలు ఉన్నాయట. అది ఒక సైన్యం అంట, అది ఒక ఆర్మీ. ఇట్ వాజ్ అన్ ఆర్మీ. ఒక ఆర్మీ అంతా ఆ లోయలో చనిపోయారు. వాళ్ళ స్కల్స్ ఉన్నాయి, వాళ్ళ బోన్స్ ఉన్నాయి అక్కడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఏం చూస్తున్నారట? ఏ వెలుగు? గొప్ప వెలుగు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశము నివాసుల మీద, మరణ ఛాయ గల దేశం మొత్తం ఏముందంట? మరణం, మరణం, మరణం. ఎక్కడ చూసినా మరణం, మరణం, డెత్, డెత్, డెత్. లాస్ట్ కరోనా సీజన్లో చూసినాం మనం. ఇంటికొక డెత్, వీధికొక డెత్. హాస్పిటల్స్లో అయితే పంట వండింది ఒక్కొక్కరికి. డాక్టర్లకు సిలిండర్లు ఉన్నాయిరా అంటే వాడు BMW కొన్నట్టే. సిలిండర్లు ఉన్నాయిరా అంటే వాడు పెద్ద ప్రాపర్టీ కొని హాస్పిటల్ పెద్ద కట్టినట్టే. నేను మీకు చెప్పినో చెప్పలేదు. ఈ హాస్పిటల్ ఏంటిది? ఇది పద్మజ, తర్వాత మావాడు సంఖ్య. ఇది రెంట్ బిల్డింగ్ ఉండే సంఖ్య హాస్పిటల్. ఇప్పుడు సొంత బిల్డింగ్ కట్టిండి. తెలుసా మీకు భరతన్న? మా ప్రసాద్ గారు పిల్లల డాక్టర్, ఆయన అటు పెద్ద బిల్డింగ్ ఎక్కడ ప్రగతి నగర్లో వాళ్ళంత పెద్దది కట్టాడు. డాక్టర్లకు పంట వండింది. మీకు తెలుసా కరోనా టైంలో బయట ఒక ఇన్ఛార్జ్ గాడు ఉంటాడు. వచ్చిన కార్ని బట్టి రేట్ ఫిక్స్ అనమాట. వాడు ఇట్లా పేషెంట్ని కారు చూసి ఇట్లా వెనకకి తిరిగి
ఎన్ని ఉన్నాయి? 10. అంటే పేషెంట్ జాయిన్ చేయాలంటే అవి కట్టాలి, కడితేనే జాయిన్ చేసుకున్నారు, అందుకే కట్టిరు అంతగానం. కరోనా మాత్రం డాక్టర్లు నీకు ఆ హైప్లోకి తీసుకుపోయింది అబ్బా, స్తోత్రం కలుగును గాక. అలాంటి హైప్ మీకు కూడా వచ్చును గాక. అబ్బా, ఎస్ ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. మరణ ఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశించును, స్తోత్రం కలుగును గాక. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచేనయ్యా, నన్ను గలపరచేనయ్యా, నన్ను చేనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఎవరికి వెలుగు? మరణ ఛాయ గల దేశం మీద వెలుగు. హల్లెలూయా. తర్వాత యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. 6 and 7. గుడ్డివారి కన్నులు తెరచుటకును, గుడ్డివారి కనులు తెరచుటకును, బంధింపబడిన వారిని, బంధింపబడిన వారిని, హల్లెలూయా, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని, ఎవరంటే వీళ్ళు చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకి తెచ్చుటకును. ఒక్క నిమిషం ఆగుదాం. I the Lord have called thee in the righteousness and will hold thy hand. ఏది పక్కన వాళ్ళు చేయి ఒకసారి ఇట్లా పట్టుకోండి. ఎస్, డోంట్ వరీ అని చెప్పండి. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. పండగకి డబ్బులు తక్కువైతే నాకు చెప్పు, ఆ ఒక్కటి చెప్పకు. స్తోత్రంగా. హల్లెలూయా. అంటే వై ఐఎమ్ మేకింగ్ యూ లాఫ్ అంటే దేవుడు మన చెయ్యి పట్టుకుంటాడట. దేవుడు మన చెయ్యి పట్టుకొని ఎక్కడి నుంచి అంటే చీకటిలో నుండి, బందీ గృహములో నుండి, చెరసాలలో నుండి మనల్ని ఏం చేస్తాడట? నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. He will hold thy hand and will keep thee and give thee for a covenant of the people, for a light of the Gentiles. నీవు అన్ని జనులకు ఎలా ఉంటావు? నిన్ను చూసిన వాళ్ళందరూ వెలిగిపోతూ ఉంటావు. కొత్త బట్టలు వేసుకుని చమక్ చమక్ పుసుకున మీరు షమ్మక్ చంద్ర అనుకునేరు. ఆయన షమ్మక్ చంద్ర గారు కాదు, మీరే చమ్మక్ చంద్రలు అయిపోతారు. ఇక ప్రభుకు స్తోత్రం చెప్దామా? యేసుక్రీస్తు వారు మిమ్మల్ని వెలిగించడానికి ఈ భూలోకంలోకి. verse 7 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. మళ్ళొకసారి పట్టుకోండి మీ పక్కన వాళ్ళు చెయ్యి గట్టిగా పట్టుకున్నా. If Jesus is a light, so he made you as a light. ఆయన నిన్ను కూడా ఏం చేశాడు? వెలుగుగా మార్చాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దామా? 5.5 లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం.
దానికి ఇదే మీ కానవాలు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట, ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఏ గుడ్డలతోటి? ఏ గుడ్డలతోటి? మంచి ఫ్రెష్ బాగా ఉతికిన గుడ్డలతోట? ముతక గుడ్డలు అంటారు. ఏ గుడ్డలు అంటారు వాటిని? అవునా కాదా? అవునా కాదా? వేటితో ర్యాప్ చేస్తారు పిల్లలు పుట్టగానే? పాత కాటన్ చీర. ఏ చీర? మా అమ్మ ఎన్ని చీరలు ఇచ్చేదో. ఎందుకంటే ఎవరైనా డెలివరీకి రాగానే, అమ్మ హాస్పిటల్కి పోతున్నాం, నీ పాత చీర ఏదన్నా ఉంటే పిల్లలు పుట్టంగానల్లా ర్యాప్ చేస్తాం. ఆ తర్వాత ఈవిడ కూడా ఈ మధ్యకాలంలో మరి అడగడానికి సిగ్గుపడి కొంతమంది అడగట్లేదు తెలియదు, కానీ ఈమె కూడా చాలామందికి ఇస్తాం. అమ్మ మీ పాత చీర ఏదన్నా ఉంటే ఇవ్వండి బాబుకి పుట్టగానే, పాప పుట్టగానే. అంటే దైవజనుల బట్టలు, ముతక గుడ్డలు, స్తోత్రం కలుగును గాక, పొత్తి గుడ్డలు. ఈ ముతక గుడ్డలు ఏం చేస్తాయంటే ఈ శిశువుకి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఏమిస్తాయి? వెచ్చదనాన్ని ఇస్తాయి. అండ్ ఈ శిశువుని ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి, కాపాడతాయి, చలి నుంచి కాపాడతాయి. సో వాట్ హీ ఫీల్ సమ్ వార్మ్నెస్, కొంచెం వెచ్చదనాన్ని ఆ శిశువు పొందుకుంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వస్త్రాలు నీతి అనే వస్త్రాలతో మనం చుట్టబడాలి. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి మనకేమిచ్చాడు అని అంటే రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? మలినమైన మన వస్త్రాలు ఎలాగున్నాయనంట? యెషయా ఏమంటాడు? మురికి గుడ్డల్లాగున్నాయి అని అంటాడు. ఏ గుడ్డలు? ఈ మురికి గుడ్డలు అనే ఈ మాట ఒరిజినల్ బైబిల్ ట్రాన్స్లేషన్స్లోకి వెళ్తే ఏమని చెప్తాడు అని అంటే మీరు వాడి పడేసే శానిటరీ నాప్కిన్స్ లాగున్నాయి అని అంటాడు. శానిటరీ నాప్కిన్ వాడి మళ్ళీ బీరువాలో పెడతావా? ఏడేస్తావు? డస్ట్బిన్లో వేస్తావు. అనంటే మన నీతి క్రియలు, మన వస్త్రాలు దేవుని దృష్టికి ఎలాగున్నాయంట? అట్లా శానిటరీ నాప్కిన్స్ లాగున్నాయి అని అంటే పాడేసే విధంగా మన బ్రతుకులు ఉన్నాయి. అలాంటి స్థితిలో నుండి మనల్ని రక్షణ వస్త్రములు ధరింపజేశాడు. నీతి అనే వస్త్రాన్ని మనకు ప్రభువు ధరింప చేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దామా ఒకసారి? హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు ప్లీజ్. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఏం చేశాడంట? ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఏం చేశాడంట? ఆయన ఎలా పుట్టాడు? దాసునిగా పుట్టాడు. హల్లెలూయా. బట్ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్ అండ్ టుక్ అపాన్ హిమ్ అ ఫార్మ్ ఆఫ్ అ సర్వెంట్. సర్వెంట్ ఎవరు? సర్వెంట్. మన ఇంట్లో సర్వెంట్ ఎక్కడ ఉంటాడు? సర్వెంట్ ఎక్కడ ఉంటాడు? మన ఇంట్లో ఉంటాడా? సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటాడా? సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటాడు. సర్వెంట్ నీ డైనింగ్ టేబుల్ మీద తింటాడా? నీ డైనింగ్ టేబుల్ మీద తింటాడా? ఈరోజు మార్నింగ్ వండింది ఈరోజు మార్నింగ్ వండింది ఎవరన్నా సర్వెంట్కి ఇచ్చారా? ఈరోజు మార్నింగ్ వండింది ఒక్కరెత్తలే. ఎప్పుడు తీస్తాం? 2 days బిఫోర్ 2 రోజులు తిని 3వ రోజు మొహం కొట్టేసి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నది తీసుకుపోవే, నేను ఇచ్చిన వేడిగా వండినే, వేడి ఇస్తా, నేను ఇస్తా. హల్లెలూయా. ఇవ్వాలా? హల్లెలూయా. ఆయన తను తాను ఎలా చేసుకున్నాడట? రిక్తునిగా చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. యాజ్ అ సర్వెంట్. హల్లెలూయా. ఆ తర్వాత వర్స్ 8. మరియు ఆయన ఆకాశం కాదురై ఆకారమందు మనుషునిగా కనబడి. ఎలా కనపడ్డాడు? ఆకారమందు మనిషి ఎట్లున్నాడు? మనిషి ఆకారం చెప్పండి. 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, ఓ ముక్కు, ఓ నోరు, ఓ బుర్ర, అందులో కొద్దిగా మెదడు, కొద్దిగా పేడ, కొద్ది గుజ్జు కదా. అంటే మనలాగే ఉన్నాడండి. మనలాగా ఉన్నాడని చెప్పండి. ఎలా ఉన్నాడు? ఆయనకి 4 కాళ్ళు, ఒక 5-6 తలకాయలు, కత్తులు కటారులు ఆయన దగ్గర లేవు. మనలాగే ఉన్నాడు. యాజ్ ఇట్ ఈజ్ మనలాగానే ఉన్నాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి
మరణము పొందునంతగా అనగా శిలువ శిలువ మరణము పొందునంతగా. మామూలు చావు కాదు ఇది, మామూలు మరణము. శిలువ మరణము, శిలువ మరణము. ఈ శిలువ మరణము ఎవరికి విధించబడుతుంది అని అంటే బాగా బందిపోట్లకు విధించబడుతుంది, నరహంతకులకు విధించబడుతుంది. కానీ ఈయన ఎవరిని ఇంత హాని కూడా చేయలేదే, ఎవరిని కొంచెం హాని కూడా చేయలేదే. ఈయనకి శిలువ మరణం ఏంటంట, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. స్తోత్రం కలుగును గాక. పుట్టడం కూడా ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు, బీదవాడిగా పుట్టాడు. మరణం కూడా ఎలాంటి మరణం అంటే దొంగలతో పాటు మరణిస్తున్నాడు, దొంగలతో పాటు ఒక దొంగలాగా మరణిస్తున్నాడు. అంటే ఆయన బ్రతుకుని బట్టి, ఆయన మరణాన్ని బట్టి ఆయనకి ఏ ఘనత ఎక్కడ రాలేదు. He doesn't receive any honor. Always humiliation, humiliation, humiliation. Humbled, 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 humbled. Hallelujah. శిలువ మరణం అంతా తగ్గించుకున్నాడు ఆయన. ప్రభువుకు మహిమ కలుగును గాక. పాయింట్ నెంబర్ 6. హల్లెలూయా. నేను రన్నింగ్ కదా, రన్నింగే కదా, స్లోగా పోతున్నానా? రన్నింగే కదా, ఓకే అయితే మంచిది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు, ఆయన ధనవంతుడై ఉండియు, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలి. మీరు తన హల్లెలూయా తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఓరి దరిద్రుడా, ఎంత పని జరిగిందిరా. ఓరి దరిద్రుడా, ఎంత పని జరిగిందిరా. యేసు ప్రభుకి ఏం కర్మ పట్టిందిరా. మీరేమవ్వాలంట, 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 మీరేమవ్వాలంట. ఒక్కొక్కడు అంటాడు ధనవంతులు పరలోక రాజ్యంలో. ఎందుకు చేరారా భయ్? వాళ్ళు మనుషులు కాదా? ఎక్కడో వాక్యం ఉంటుంది, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జములో దూరుట సులభము. సూది బెజ్జం అని అంటే మీరేమో దబ్బలం అనుకుంటున్నారా? గోతాలను కుట్టేది, లేకపోతే మీరు కుట్టే కుట్టు మిషన్లో సూది అనుకుంటున్నారా? సూది బెజ్జము అనే ఒక ద్వారం ఉండేది ఆ రోజుల్లో. యెరూషలేంలో సూది బెజ్జము అనే డోర్ ఒకటి, గేట్ ఒకటి ఉండేదట, ఎంట్రన్స్ ఉండేదట. అందుకు అట్లా అన్నారు. కానీ ఏదో నాట్ నీడిల్, నాట్ దిస్ నీడిల్ ఆర్ క్యామెల్. స్తోత్రం కలుగును గాక. మన కోసం ఆయన ఏమయ్యాడు? ధనవంతులు అవ్వాలనుకున్న వాళ్ళంతా ఒకసారి ఒక ప్రభువుకు స్తోత్రం చెప్పండి అబ్బా. మీరందరూ ధనవంతులు అవ్వాలి తండ్రి, ఆమేన్. ఎందుకు? ఇక్కడ కూడా మళ్ళా నా స్వార్థమే. మీరు ధనవంతులైతే అబ్బా ఈ నెల సంపాదనలో బోల్డంత మిగిలిందిరా, ఏం చేద్దాం, కొద్దిగా పాస్టర్ గారికి ఇద్దాంలే, ఆమేన్. అలాంటి మనసు గల చాలామంది నా చర్చిలో ఉన్నారు. అందుకు నేను చాలా అదృష్టవంతుని. ఐఎమ్ వెరీ లక్కీ పాస్టర్. అందుకని ఇంత పూల రంగంలాగా ఉంటా ఎప్పుడు. ఊరికి ఏడు మొహాలు వేసుకొని ఏడ్చుకుంటుంటే నేను హల్లెలూయా. అరే మా అన్న బాగుండాలా, మా మామ బాగుండాలా, హల్లెలూయా, అరే మా తమ్ముడు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు మీరు. స్తోత్రం. ఈ షర్ట్ కూడా నాకు మావాడు ఒకడు మా రాజుగారు తెప్పించారు. ఈ మంత్ మొత్తం కొత్త షర్ట్లు వేసుకోవాలని డిసైడ్ అయినాం. 2 షర్ట్లు ఉన్నాయి, ఇంకా 2 వారాలకు ఉన్నాయి. ఆ తర్వాత పండుగ వస్తుంది అనుకుంటా. ఆ పండగకి మాడుకుంటుంది. హల్లెలూయా. ఏమవ్వాలి? మనం ధనవంతులు అవ్వాలి. ఎందుకనంటే ఆదికాండం 24వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహాం గురించి రాయబడతా ఉంటుంది అనుకుంటా. చూడండి ఒక మాట, ఒక వచనం చదువుదాం. ఆదికాండం 24:1. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ. ఎన్ని విషయాల్లో? ఒకసారి చెప్పండి, ఎన్ని విషయాల్లో? ఒకసారి చెప్పండి, ఎన్ని విషయాల్లో? ఇన్ ఆల్ థింగ్స్. దేవుడు అబ్రహామును అంటే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, కుటుంబంలో ఉన్న ప్రతి విషయంలో దేవుడు అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వాదించెను. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, అబ్రహాములాగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.
హల్లెలూయా. అబ్రహాములాగా నువ్వు ఆశీర్వదింపబడితే ఏమవుతావనంటే నువ్వు ఇంకొకడికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం. అందుకని ఆదికాండంలో దేవుడు మనల్ని నిర్మించినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి భూమిని ఏలండి అన్నాడు. ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, ద పర్పస్ of a man's life is to be blessed, to be flourished, to be fruitful, to be enlarged. అంతేగాని ఇట్లా నొక్కుకొని పోవడం మాత్రం నహి. అలా ఎప్పుడు నహి నహి చెప్పండి, నహి నహి అని, కభీ నహి అనండి, కభీ నహి, బిల్కుల్ నహి, నహి. ఊకే ఎన్నిసార్లు చెప్తామన్నాను, మూసేసిర్లే, నాకు తెలుసు మీ బుద్ధి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని, ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని, మన పాపముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను, తన్ను తాను అప్పగించుకొనెను. దిస్ ఈస్ ద సాక్రిఫైస్. దేవుడు త్యాగం ఏంటి అనంటే ముందు తన్ను తాను ఏమయ్యాడు, దరిద్రుడయ్యాడు మనల్ని ధనవంతులుగా చేయడానికి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మరియు ఆయన మనల్ని ఈ దుష్ట కాలములో నుండి, స్తోత్రం కలుగునుగాక. కింద ఫుట్ నోట్లో చదవండి, దుష్ట యుగము నుండి. యుగం ఎలాంటి యుగం ఇది? మంచోళ్ళు లేరు, మంచోళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు దుష్టులే అంతా. కాబట్టి ఇందులో నుండి కాపాడడానికి దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. భూలోకానికి వచ్చి ఆయన నీ గురించి ఏం త్యాగం చేశాడు అని అంటే తన ధనాన్ని త్యాగం చేశాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు, తన సొత్తుగా ఎలాగంట చెప్పండి, ఏంటంట? ఎవరిది సొత్తు? ఎవరిది సొత్తు? అరే వీడు ఎవడు పిల్లోడు రా, వీడు ఎవరు పిల్లోడు? వాళ్ళ డాడీ ఏడి? నుంచోరు ఒకసారి అబ్బాయి, అదిగో వెనకాల ఉన్నట్టు వాళ్ళ డాడీ. ఎవరు కొడుకు? నా కొడుకుంటే ఊరుకుంటావా? ఎగిరెగిరి తంతావు, ఎగిరెగిరి తంత. ఇప్పుడు ఎవరు సొత్తువాడు? వాళ్ళ డాడీ సొత్తువాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరు సొత్తు? హల్లెలూయా. కాబట్టి దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు దేవుడు అని అంటే విమోచించాడు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని, స్తోత్రం కలుగునుగాక, మనలను తన సొత్తుగా చేసుకుంటున్నారు. ప్రభుకు స్తోత్రం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చేసిన త్యాగానికి మరొక మాట మనం చదువుకుందాం. 1వ యోహాను పత్రిక 3:16. ఆయన మనల నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. పెడతామా? ఒక కన్నిస్తావా సహోదరునికి? హలో, చెల్లికి ఒక కన్నిస్తావా? ఒక కిడ్నీ, బొచ్చు, బోల్డ్ తెస్తాం, కావాల్సినంత తెస్తాం. ఎందుకంటే మళ్ళీ మొలుసుద్దిగా. ఏది పొలంలో గడ్డి మొలిసినట్టు మొలుసుద్ది. కాబట్టి ఎన్నిసార్లు కావాలంటే టేకేట్ అంటాం. స్తోత్రం కలుగునుగాక. ఓ చెవ్వో కన్నో కిడ్నీ ఏమంటే, కానీ ఏమంటాడు? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ. మనం కూడా సహోదరుల కోసం ఏం చేయాలంట?
తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే గొప్ప స్నేహితుడు ఎక్కడన్నా ఉన్నాడా? యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు. తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టాడు. ఎస్, ఆయన మన కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు. హల్లెలూయా. హీ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ us. క్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని వ్యక్తపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూలోకానికి యేసుక్రీస్తు రావడం వలన మనము కుమారులుగా చేయబడ్డాం. హల్లెలూయా. మరియు పచ్చిక గల చోట్ల ఆయన మనలని పరుండజేస్తున్నాడు. మరియు అనేకమైన నివాసములు కలిగిన దేశానికి మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని లోకానికి వెలుగుగా మార్చాడు. ఆయన తగ్గింపును మనకు నేర్పించాడు. త్యాగాన్ని నేర్పించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాయింట్ నెంబర్ 7. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. స్తోత్రం కలుగునుగాక. ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కనపడ్డప్పుడు ఒక స్మైల్ ఇవ్వండి, అది ప్రేమ. మొహం దెయ్యంలా పెట్టుకొని అని బోమాకండి. ఏం చేయండి? హాయ్, హలో, పల్లికిలించండి, క్లోజప్, కోల్గెట్టో, పెప్సోడెంట్ యాడ్ ఎట్లుంటుంది? పెప్సోడెంట్ యాడ్ చెప్పండి అని ఉంటుంది సార్. పళ్ళు ఇకిలించండి అని అర్థం, అంతే, సింపుల్, ఏం లేదు అక్కడ. ఏం చేయమని అర్థం? పళ్ళు ఇకిలించమని అర్థం. మొహం ఎట్టా దెయ్యంలాగా పెట్టుకోమాకండి, కొద్దిగా నవ్వుతూ ఉండండి. హల్లెలూయా. నవ్వు ఆరోగ్యానికి మంచిది. సో ప్లీజ్ కీప్ లాఫింగ్ క్లబ్ ఎవరైనా పోయినా? లాఫింగ్ క్లబ్ వాడు ఎందుకు నవ్వుతాడో తెలియదు కానీ పగలబడి నవ్వుతూనే ఉంటాడు వాడు. అక్కడ కాసేపు నుంచి ఉంటే ఆటోమేటిక్గా ఎసంటోని కన్నా నవ్వు వస్తుంది. రాక్షస ముఖమోనికి కూడా నవ్వు వస్తుంది. సుప్పనాథోడికి కూడా నవ్వు వస్తుంది. ఎంత కంత్రియోడికైనా నవ్వు వస్తుంది అక్కడికి వెళ్తే. ఎందుకంటే అంతసేపు నవ్వి ఆటోమేటిక్గా మనం కూడా నవ్వేస్తాం. కాబట్టి ఎలా ఉండండి? కొద్దిగా సంతోషంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పరిమళ వాసనగా ఉండడానికి. ఎలా ఉండడానికి? నేను ఒకటే అడుగుతాను మా పిల్లల్ని, అబ్రాడ్లో ఉన్న పిల్లల్ని, అరే ఒక మంచి పర్ఫ్యూమ్ దేరా అని అడుగుతా. ఏం అడగ నేను, అరే డాలర్లు పంపిరా, పౌండ్లు పంపిరా అని అడగ. ఒరే నీ దశంభాగం ఏందిరా అనుకుని నేను అడగ. ఏం అడుగుతా? వస్తున్నా మామ, వస్తున్నా బాబాయ్, అన్న వస్తున్నా అంటే, అరే ఒక మంచి పర్ఫ్యూమ్ దేరా. కళ్యాణ్ గారు మొన్న తెచ్చిండు మంచి సూపర్ పర్ఫ్యూమ్. హల్లెలూయా. అది కూడా కీర్తి కూడా మంచి పర్ఫ్యూమ్ తెచ్చింది. ఐ లవ్ పర్ఫ్యూమ్. సాలిగా నాకు ₹1,00,000 ₹1,00,00,000 ఇచ్చినట్టే నువ్వు. హల్లెలూయా. అండ్ రోజు కంపల్సరీ ఆ పర్ఫ్యూమ్ తెచ్చిన వాళ్ళని నేను గుర్తు చేసుకుంటా. ఎందుకు గుర్తు చేసుకుంటా అంటే, స్నానం చేయగానే ఎక్కడికి వెళ్ళిపోతాను కానీ బాడీ షాప్లోకి వెళ్ళిపోతాం. బాడీ షాప్లోకి వెళ్ళి లోషన్లు గీషన్లు రాసుకొని కొద్దిగా లిప్స్టిక్ ఆయిల్ స్టిక్ పెట్టుకొని ఎస్ పాయిజన్. హల్లెలూయా. ఆడు కెన్నిగాడు కూడా మంచి పాయిజన్ తెచ్చిండు మొన్న వచ్చేటప్పుడు. స్కల్ ఉంది ఇట్లా, పాయిజన్, వండర్ఫుల్, దట్స్ ఆల్సో గుడ్ ఫ్రేగ్రెన్స్. హల్లెలూయా. నా వీక్నెస్ తెలిసినోడు ఎవడన్నా నన్ను పడేయాలంటే పర్ఫ్యూమ్ బాటిల్ కొనుక్కొస్తే చాలు, నా కోపం మొత్తం దిగిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యు నో వాట్ దిస్ ఫ్రేగ్రెన్స్ మేక్? ఈ వాసన దేవుణ్ణి ఏం చేస్తుంది తెలుసా? ఇట్ విల్ ప్లీజ్ గాడ్. దిస్ ఫ్రేగ్రెన్స్ విల్ ప్లీజ్ గాడ్. ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు బలి అర్పించాడట. నోవాహు దహన బలి అర్పించాడట. ఆ దహన బలి ఎక్కడికి వెళ్ళింది అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళిందంట. వాసన, దహన బలి వాసన ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళిందంట. దేవుడు ఆ వాసన పీల్చుకున్నాడట. ఏది ఒకసారి విక్స్ ఇన్హేలర్ పీల్చుకున్నట్టు పీల్చుకొని చూద్దాం. ఒక ముక్కు మూసి మళ్ళీ ఇంకో ముక్కు మూయండి. హల్లెలూయా. చదువురా. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఏం చేశాడు? ఎలాంటిదంట? ఇంపైనది,
బ్యూటిఫుల్ అరోమా. వాట్ ఈస్ దాట్? అరోమా, ఈస్ దట్ అరోమా? బ్యూటిఫుల్ అరోమా, రైట్? ఫ్రేగ్నెన్సా? అరోమా అని ఉందా, ఫ్రేగ్నెన్స్ అని ఉందా? అరోమా. హల్లెలూయా. అంటే అదొక రకమైన వాసన అండి, అదొక రకమైన సువాసన. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంపైన సువాసన ఆగ్రహించి అప్పుడు ఏమన్నాడు అని అంటే, ఇక మీదట నరులను బట్టి. ఎప్పటి నుండి? ఇక మీదట, ఇప్పటి నుండి, ఇప్పుడు నేను చేసినట్లు ఇంకా ఎప్పుడు చెయ్యనురా. ఇప్పుడు భూమిని శపించినట్లు లేక మనుషుల్ని శపించినట్లు నేను శపించనురా అన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే అసలు ఎందుకు చేసే ఈ కార్యం కూడా అంటాడంటే, ఎందుకనగా నరుల హృదయ ఆలోచనలు వారి బాల్యము నుండి చెడ్డది. చిన్నప్పటి నుండి ఆలోచనలు చెడ్డవంట. అందుకనే దేవుడు అలాగూ చేశాడు. కానీ నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. ప్రభువుకు స్తోత్రము చెప్దామా? హల్లెలూయా. ఎలాంటి వాసన అంట? ఇంపైన వాసన. ఈ ఇంపైన వాసన దేవుడు పీల్చినప్పుడు ఏం చేస్తాడంటే, హీ విల్ మేక్ పీపుల్ లివ్. నీ ప్రార్థన లేక నీ కన్నీటి యొక్క వాసన, యునో యువర్ టీయర్స్ హ్యావ్ ఎన్ అరోమా. నీ కన్నీళ్ళకు కూడా ఒక సువాసన ఉంది. తెలుసా మీకు? ఎంతమంది ప్రార్థన చేస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు రావు, ఎప్పుడు నేను కన్నీళ్ళతోటి ప్రార్థన చేయాలి అనేటోళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ప్లీజ్ ఒక నమస్తే పెట్టరా. కన్నీళ్ళు రావా? దయ్యందానా? కన్నీళ్ళు రావా? కరుణామయుడు పాట గుర్తు చేసుకొని ప్రార్థన చేయవా? కదిలింది కరుణరథం అనగానే ఏడుపు రావాలి కదా. రాళ్ళు కూడా ఏడుస్తాయి కదా. సిలువను తాకిన కల్వరి రాళ్ళు. హల్లెలూయా. కన్నీరు ఎప్పుడు వస్తాయి అని అంటే, ఇంట్లో వాళ్ళ ఆయన రాత్రి అంతా బాధినప్పుడు వస్తాయి, కొడుకు బాధినప్పుడు వస్తాయి, కోడలు ఎగిరి తన్నినప్పుడు వస్తాయి. కానీ ఇక్కడ రావు. ఎందుకు వస్తాయి? దేవుడు ప్రేమామయుడు. కన్నీళ్ళు ఎప్పుడు రావాలి అంటే, క్రీస్తు సిలువ శ్రమలని ధ్యానం చేసుకున్నప్పుడు కళ్ళల్లో నుండి అలా నీళ్లు రావాలి. ఎందుకనంటే నీ కన్నీరన్నీ దేవుని దగ్గర ఒక బుడ్డు ఉందంట. ఏముందంట? ఒక బుడ్డు ఉందంట. ఆ బుడ్డిలో అంటే పుస్తకం అని ఉంటుంది. దేవుని దగ్గర ఒక పుస్తకం ఉందంట. ఏ రోజు ఎందుకు కన్నీరు కార్చావో ఆ పుస్తకంలో రాయబడుతుంది. ప్రభువా నా కొడుకు వివాహం కావాలి ప్రభువా, రాసుకుంటాడు దేవుడు. ప్రభువా మంచి భార్యనిచ్చావు, ఓ కాయో పండో ఈ ప్రభువా, మనోరాలను ఎత్తుకొని ఉంది ప్రభువా, రాసుకుంటాడు. ప్రభు అరే మనోరాలను అడిగారు రా ఇల్లు, అరే వీళ్ళు మనవడిని అడిగారు రా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రభువా నా కొడుకు ఒక మంచి ఉద్యోగం ఈ ప్రభువా, ప్రభువా విదేశాలకు వెళ్ళాలని ఆశగా ఉన్నారు ప్రభువా. అవన్నీ రాసుకుంటాడు దేవుడు. అందులో రాసుకొని అటు వాసన, అరే రే వాసన చూసినప్పుడు అరే ఇది ఫారెన్ టూర్ కదా వీళ్ళు, ఎస్ ఓకే ఫారెన్ టూర్, స్తోత్రం చెప్దామా. అరే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా నుంచి అంతమంది రిటర్న్ వస్తుంటే రేపు 29కి మన కోటేశ్వర్ల కొడుకు అమెరికా పోతున్నాడు. అమేజింగ్. జింగ్ జింగ్ నో, స్తోత్రం చెప్పండి. అమెరికా పోవాలనుకున్న వాళ్ళు, లండన్ పోవాలనుకున్న వాళ్ళు అందరినీ దేవుడు ఇసిరేసునుగాక, విమానాల్లో ఏం చేయనుగాక, తోలేయునుగాక. ఏది గేదెలను కనుక తోలుకెళ్ళినట్టు, గొర్రెల మందల్ని తోలుకెళ్ళినట్టు తోలుకెళ్ళిపోవునుగాక. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు లండన్ అంత ఖాళీగా ఉందేంటి, మనం వెళ్ళాలంటే ఉండకేం చేద్దే, దేవుడు తీసుకెళ్ళాలంటే అంతే. స్తోత్రం కలుగునుగాక. నీ కన్నీళ్ళ కంట ఒక పాత్ర ఉంది. అది ఒక్కసారి ఆ ఒక్క రెఫరెన్స్ చదివి నేను మూసేస్తా. స్కూలు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. నీ కన్నీళ్ళ ప్రార్థన యొక్క బలం. ఓకే, ఏం మాట్లాడుతున్నా నేను? ద టియర్ఫుల్ ప్రేయర్, కన్నీటి ప్రార్థన, ఆన్సర్ టు యువర్ టియర్ఫుల్ ప్రేయర్.
నీ కన్నీటి ప్రార్థన యొక్క జవాబు. ఈ 3 విషయాలు 3 వచనాల్లో. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. ఒక దూత వచ్చి నుంచుంది. ఆ దూత వచ్చి నుంచుంటే ఆ దూత చేతికి ఒక పాత్రని ఇచ్చారు. ఆ పాత్రలో ఏమున్నాయి అని అంటే పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధులందరి స్తోత్రం చెప్పండి. నచ్చారు మీరు. ఇప్పుడు 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి, వినండి, ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరా. ఎక్కడుంది దేవుని సన్నిధి? కింద బైబిల్లో కాదు. ఎక్కడుంది దేవుని సన్నిధి? అప్పుడు మీరు ఎక్కడ చూడాలి? మరి చూడండి. చూసారా? వద్దులే, భూమి మీదే ఉంటే చాలంటే మీ ఇష్టం, ఇంక నేనేం చేయలేను, మీ కార్మిక. సరే, ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. అప్పుడేం జరిగింది? 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ప్రార్థన కన్నీరు ఎక్కడికి వచ్చాయి? దేవుని సన్నిధిలోకి చేరాయి. అక్కడ పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలన్నీ బలిపీఠం మీద నిప్పులతో కలపబడింది. ఆ నిప్పులతో కలపబడి ఆ నిప్పులు ఎక్కడ వేశారు? దేవుడు భూమి మీద వేయగా ఉరుములు ఏంటంట? చెప్పాలి ఏంటంట? ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము. ప్రభుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఈజ్ అనంటే, మీ ప్రార్థనలు ఏం చేస్తాయనంటే భూమిని వణికింపజేస్తాయి. యువర్ ప్రేయర్స్ విల్ షేక్ ద ఎర్త్. నమ్మితే స్తోత్రం. నీ ప్రార్థనకి ఎంత బలం ఉంది, నీ కన్నీటికి ఎంత బలం ఉంది అని అంటే, ఉరుములు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థండర్స్, ఏంటంట? థండర్స్, లైటనింగ్స్, ఎర్త్ క్వేక్స్. మై గాడ్. ఉరుములు, మెరుపులు. ఒక్క మెరుపులో ఎంత విద్యుత్ శక్తి ఉంటుందో తెలుసా మీకు? కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ ఉంటుంది. ఈ మెరుపుల్ని అదుపు చేసి ఆటమిక్ బాంబ్స్లో లోడ్ చేస్తారు. తెలుసా మీకు? ఈరోజు ఆటమిక్ బాంబ్స్ అన్నీ ఎలా తయారవుతున్నాయనంటే, ఈ మెరుపులు అంటే అంత పవర్ కావాలి అంటే, ఒక దేశాన్ని నాశనం చేయడానికి ఈ బాంబులన్నీ తయారు చేస్తూ ఉంటారు ప్రయోగశాలల్లో. సో ప్రయోగశాలల్లో వినియోగించడానికి ఆ థండర్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. స్తోత్రం కలుగును గాక. సో ఆ పవర్ ఎక్కడుంది అని అంటే నీ ప్రార్థనలో ఉంది. నమ్మితే ప్రభుకు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, యేసుని పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కౌగలించును. కరములెత్తి పరమ తండ్రి స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును. ప్రార్థన, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు లేని ప్రార్థన నీళ్లు లేని బావి లాంటిది అంటాడు ఒక భక్తుడు. కన్నీరు లేని ప్రార్థన నీళ్లు లేని బావి లాంటిది అంటాడు ఒక భక్తుడు. కాబట్టి కన్నీటి ప్రార్థన చేయలేకపోతే ఆ నీళ్లు లేని బావిలో దుంకి చచ్చిపో. ఏం చేయి? ఆ నీళ్లు లేని బావిలో
ఏందన్నా పండగ పూట మరి ఏం చేయాలి? మరి కన్నీటి ప్రార్థన అలవాటు అన్న చేసుకో, లేకపోతే నీళ్లు లేని బాయలన్నా దుంకు, మంచిగుంటే పైకి తెచ్చుకుంటాం, లేకపోతే ఫోర్త్ వేస్ తీసుకుపోతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారములో జరిగేటువంటి కార్యక్రమాల ప్రకటనలు